కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం 35 రోజులకు 1,02,78,663 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. శ్రీమతి కె విజయలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ ఎం రాధాకృష్ణ, ఎన్విఎస్ఎన్వి ప్రసాదరాజు పర్యవేక్షణలో బుధవారం హుండీలను లెక్కింపు చేపట్టగా ఆలయ ప్రధాన హుండీల నుండి 74,29,750 రూపాయలు, అన్నప్రసాదాల హుండీ నుండి నగదు 78,48,913 రూపాయలు వెరసి మొత్తం 1,02,78,663 రూపాయలు, 11 గ్రాముల బంగారం, 739 గ్రాముల వెండి, పలు దేశాల విదేశీ కరెన్సీ, అలాగే విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఉండి 35 రోజులకు 2,54,454 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్తలు సనగన సత్యనారాయణ, మెర్ల వెంకటేశ్వరరావు, మన్యం భాను, అర్చక స్వాములు, గ్రామస్తులు, పోలీసులు పాల్గొన్నారు. వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస. నా పేరు భాను, మా పిన్ని గారు నిషా అండ్ సంగీత అండ్ భాను. మేము వైజాగ్ నుండి వస్తున్నాం. ఇక్కడ మాకు ఫేమస్ టెంపుల్ అని చెప్పారు కొంతమంది, సో మేము సెకండ్ టైం రావడం ఇది. సో 7 వీక్స్ చేస్తే ఇంకా మంచి జరుగుద్ది అని చెప్పారు. దానివల్ల మేము నెక్స్ట్ టైం ఫ్యామిలీ మొత్తం 7 వీక్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పారు. సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది.